గుడివాడ రైతు బజారు దుస్థితికి కారకులెవరు? గుడివాడ పేరు వినపడగానే టక్కున గుర్తుకొచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి అప్పట్లో నందమూరి తారక రామారావు, ఇప్పుడు కొడాలి నాని. ఎన్టీఆర్ జన్మస్థలం ఒకప్పుడు గుడివాడ తాలూకాలో ఉండడమే గుడివాడ ఎన్టీఆర్ బంధంగా గుర్తింపు పొందడానికి కారణం. అయితే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది గుడివాడ పట్టణ పరిస్థితి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంక్షన్ అయిన ఎన్టీఆర్ స్టేడియం, రైల్వే ట్రాక్ మీదుగా పట్టణంలోకి వస్తున్న ఓవర్ బ్రిడ్జి తప్పించి పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. పట్టణ అభివృద్ధి అలా ఉంచితే సౌకర్యాల లేమి కూడా పట్టణాన్ని పట్టి పీడిస్తుంది. మరి ముఖ్యంగా రైతు బజార్ 1,65,000 పట్టణ జనాభాకి ఒకే ఒక్క రైతు బజార్. ఎన్టీఆర్ స్టేడియానికి మెయిన్ రోడ్డుకు మధ్యలో ఉంటుంది. పట్టణానికి మధ్య ప్రాంతంలో ఉండడంతో వినియోగదారులకు అందుబాటులో ఉన్నా కానీ కూరగాయల కోసం అయిష్టంగానే తప్పక వెళ్లవలసి వస్తుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. 1999లోనే అప్పటి ప్రభుత్వం ఆలోచన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా ఏర్పాటైన రైతు బజార్లలో గుడివాడ రైతు బజార్ కూడా ఒకటి. చుట్టుప్రక్కల గ్రామాల నుండి అన్ని రకాల కూరగాయలు, పండ్లను రైతులు తీసుకువచ్చి ఇక్కడి రైతు బజారులో అమ్ముతుంటారు. ఇతర కూరగాయల మార్కెట్ల కంటే చాలా సరసమైన ధరల్లో కూరగాయలు రైతు బజారులో లభిస్తుండడంతో 75% వినియోగదారులు రైతు బజారు మీదే ఆధారపడుతుంటారు. ఒక్కోసారి కొన్ని రకాల కూరగాయలు ఈ రోజుల్లో కిలో 10 రూపాయలకే లభిస్తున్నాయంటే రైతు బజారు ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వచ్చిన ఇబ్బంది అలా ఇక్కడి పరిసరాల్లోనే చాలా ఇరుకైన ప్రదేశంలో 150 మందికి పైగా కూరగాయలు అమ్మేవారు ఉంటారు. ఒక ప్రధాన షాపు ముందే 2-3 నేలపై కూర్చుని అమ్మకాలు కొనసాగిస్తుంటారు. ఈ కారణంగా వినియోగదారులు ఒకరినొకరు తప్పుకోవడానికి కానీ, కూరగాయల నాణ్యతను పరిశీలించుకోవడానికి కానీ అవకాశం లేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే కొన్ని కొనుగోళ్లు అనుకూల సమయాలలో రైతు బజారు వీరమ్మ తల్లి తిరునాళ్లను తలపిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. అంత ఇరుకైన ప్రదేశంలో మనుషులు తప్పుకోవడానికి ఖాళీ లేని ప్రదేశం కారణంగా ఎవరైనా ఒకరు దగ్గినా తుమ్మినా వెంటనే మరో 2-3 దగ్గడమో తుమ్మడమో జరుగుతుంది. అక్కడే చీదుతుంటారు, ఊస్తుంటారు. ఆ రకంగా ఈ రైతు బజారులో ప్రవేశిస్తే దగ్గు, జలుబులు ఫ్రీ అని పట్టణ ప్రజలు చెప్పుకుంటున్నారు. స్థానిక మున్సిపాలిటీ వారి పర్యవేక్షణలో ఉన్న ఈ రైతు బజారు దుస్థితి వారికి తెలియదు అనుకోవడానికి వీలు లేదు. పర్యవేక్షణ అధికారి ఆఫీసు రైతు బజారు లోపలే ఉంటుంది. వినియోగదారులు రైతు బజారును ఇక్కడి నుండి విశాలమైన కొత్త ప్రదేశానికి మార్చవలసిన అవసరాన్ని కోరిన సందర్భాలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ బస్ స్టేషన్ రోడ్డు రైతు బజారుకు ఆనుకునే ఉన్న రైతు బజారులోకి ప్రవేశించడమే ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ దారికి ఇరువైపులా పండ్ల అమ్మకందారులు ఆక్రమించుకుని ఉండడంతో వినియోగదారులు నడవడానికే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ దారి గుండానే పశువులు కూడా రైతు బజార్లోకి ప్రవేశిస్తున్నాయంటే అక్కడ అజమాయిషీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 73 ఏళ్ల మున్సిపాలిటీ చరిత్ర గల పట్టణానికి విశాలమైన కాలుష్యరహితమైన రైతు బజారును కోరుకుంటున్న పట్టణ ప్రజలు అభీష్టంపై మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు దృష్టి సారిస్తారని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. ఎస్ వెంకటేశ్వరరావు, టుడే టీవీ.